హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ కొంచెం హార్వెస్ట్ ఉందండి, కోద్దాము. పచ్చిమిరపకాయలు కొద్దాం. ముందుగా పచ్చిమిర్చి వచ్చున్నాయి, పండిపోయింది అది. అవి ఇంకో రకం అండి పచ్చిమిరపకాయలు. పొట్టిగా ఉండే పచ్చిమిరపకాయలు బడి కారంగా ఉంటాయి. అది ఎర్ర తోటకూర అండి, సీడ్స్ కోసం పెట్టాను, విత్తనాల కోసము. చూడండి ఫుల్గా ఇలా వచ్చాయి విత్తనాలు. సీడ్స్ కోసం పెట్టేసా ఎర్ర తోటకూరని. అక్కడ వంకాయలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేద్దాము. చిన్నగా ఉన్నాయి, పిందెలుగా. చూసారా, అన్ని పిందెలే. పెద్దవి ఉన్నాయి, కొద్దాము. అన్నీ పిందెలుగా ఉన్నాయండి, వదిలేస్తున్నాము. చూసారండి ఇంత పెద్ద జాంకాయ. ఇంకా పండలేదు, పండితే ఇంకా పెద్దదవుద్దేమో. కట్ చేద్దాము. పువ్వులు ఉన్నాయండి, కనకమరాలు, అవి కూడా కోసేద్దాము. పువ్వులు అవి వచ్చాయండి, చూసారా. అదో రకం చిక్కుళ్ళు. దాన్ని మొత్తం సీడ్స్ కోసం వదిలేస్తున్నాను. ఇప్పుడు ఎండుతున్నాయి. ఇప్పుడు పందిరి చిక్కుళ్ళు ఉన్నాయండి, కోసిద్దాం రండి. అక్కడ ఇంకో జాంకాయ ఉందండి, కోసేద్దాము. టమాటాలు అన్నీ పచ్చి అండి, ఒకటి ఉంది పండుది, కోద్దాము. ఒకటి వచ్చిందండి టమాటా పండుది. ఎల్లో రోజ్ పూసుంది, అది కూడా కోసేద్దాము. ఇదేనండి మా హార్వెస్ట్ ఇవాళ. కొంచెం పందిరి చిక్కుళ్ళు వచ్చాయి, 2 జాంకాయలు, పెద్ద సైజు జాంకాయలు అండి. రెండు వంకాయలు, కొంచెం పచ్చిమిర్చి, పండుమిర్చి కూడా వచ్చాయి 3, ఒక టమాటా, కనకమరాల పువ్వులు, ఒక ఎల్లో పువ్వు, ఒక ఆరెంజ్ పువ్వు. అంతేనండి వాళ్ళ హార్వెస్ట్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.